శ్రీమద్ భాగవతంలోని 267వ పద్యం. కొడుకుల్ భక్తి విధేయులౌదురుగదా, కోడండ్రు మీ వాక్యముల్ గడవంచాలక యుందురా. విభుత సత్కారంబు గావింతురా, తొడవల్ వస్త్రములుం పదార్థరస సందోహంబులుం జరునా. కడమల్గావుగదా భవన్ నిలయముల్ కళ్యాణయుక్తంబులే. మీ కొడుకులు వినయ వినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా? మీ కోడళ్ళు మీ మాటలను జవదాటకుండా ఉన్నారా? చదువుకున్న విద్వాంసులు అడుదించినప్పుడు సత్కారాలు చేస్తున్నారా? నగలు, చీరలు, రసవంతాలైన మధుర పదార్థాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయా? మీకు ఎటువంటి లోటు వాటిల్లటం లేదు కదా? శ్రీమద్ భాగవతంలోని 268వ పద్యం. తిలకమీటికి లేదు తిలకి నీ తిలకమా, పువ్వులు దురుమవా పువ్వోని, కస్తూరి ఎలదవా కస్తూరి కాగంది, తొడవులు తొడువవా తొడవు తొడవా, కలహంస బింపుది కలహంసగామిని, కీరము చదివింతే కీరవాణి, లతల భోషింతువా లతికా లలిత దేహ, సరసి నోలాడుదే సరసి సాక్షి, మృగికి మేతలిడుదే మృగసాఫలోచన, గురులనాదరింతే గురు వివేక, బంధు జనల బ్రోతే బంధు చింతామణి, ఎనుచు సతుల నడిగే అచ్యుతుండు. వధూ తిలకమా, అలికానా తిలకం దిద్దుకోలేదేమి? పువ్వుల బోని తలలో పువ్వులు తురుముకోలేదేమి? చందనగంధి చందనం పూసుకోలేదేమి? హంసగామిని హంసలను పెంచుతున్నావా? చిలకల కొలికి చిలకలను తీయగా పలికిస్తున్నావా? లతాంగి లతలను పోషిస్తున్నావా? సరోజాక్షి సరోవరంలో చక్కగా స్నానం చేస్తున్నావా? హరివిరోచన బాల హరినాలకు మేతలు పెడుతున్నావా? ముద్దుగుమ్మ పెద్దలను గౌరవిస్తున్నావా? చుట్టాలు సురభి చుట్టాలను ఆదరిస్తున్నావా అంటూ మురారి ప్రియకాంతులందరినీ పరామర్శించాడు. శ్రీమద్ భాగవతంలోని 269వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అని అడిగిన వారలు హరింపాసిన దినములందు, శరీర సంస్కార కేళీ విహార హాసవన మందిర గమన మహోత్సవ, దర్శంబులొల్లని ఇంద్రాండ్రు కావున. అప్పుడు ఆ కాంతలంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు, లీలా విలాసాలు, పరిహాస భాషణాలు, ఉద్యాన విహారాలు, ఆలయ గమనాలు, మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని ఇంద్రాండ్రు ఈ విధంగా పలుకుతున్నారు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.